శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. దేవాదిదేవుడకు విష్ణు భగవానుడు ఇట్లు ధ్యానించి మౌనము వహించెను. అప్పుడు మహానుభావుడకు శంకరుడు భక్తితో యోగమాయ ఎదుట నిలిచి ఇలా ధ్యానించుచుండెను. దేవి, మహాభాగ్యశాలియగు విష్ణువు నీ నుండే ఉత్పన్నమయ్యను. తరువాత జన్మించిన బ్రహ్మ కూడా నీ బాలకుడే అయ్యను. తదుపరి తమోగుణము లీలలచే జన్మించిన శంకరుడు కూడా నీ సంతానమే అయ్యను. అనగా నన్ను కూడా ఆవిర్భవించినది నీవే కదా. సృష్టి స్థితి సంహారము నీయందే ఉన్నవి కదా తల్లి. పృథివీ, జలము, వాయువు, ఆకాశము, అగ్ని, జ్ఞానేంద్రియములు, కర్ణేంద్రియములు అనగా బుద్ధి, మనస్సు, అహంకారము ఇవన్నీ నీవే. ఈ చరాచర జగత్తును నీవే సిద్ధము చేసితివి. తరువాత బ్రహ్మ విష్ణు శంకరుడు ముగ్గురుని కూడా నీవే సృష్టించితివి. వారి రూపములో అన్ని గుణములు నీవే చేయుచుందువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములు ధరించి నీవే ఈ సృష్టిని సంహరించదవు, రక్షించదవు, పాలించదవు. తల్లి, నిన్ను మించినది ఏమున్నది? మాకు త్రోవలో కొత్త కొత్త జగత్తులు కనిపించను. భవానీ, భగవతి వాటినెవరు సృష్టించిరి? భగవతి, నీవు ఈ కళతో ఈ జగత్తును సృష్టించుటయందు, రక్షించుటయందు నిమగ్నురాలివై ఎందువు. కళ్యాణమయముకు తల్లి, నీ పాదములకు నేను నమస్కరించుచున్నాను. నీ పాదములు తప్ప ఈ ముల్లోకములలోనూ మరి నేను కోరినది ఏదీనూ లేదు తల్లి. దయతలచి నాకు పవిత్ర నవావరణ మంత్రంను ఉపదేశించి నన్ను అనుగ్రహింపు. భగవతి, యోగమాయ ఆ అద్భుతమైన అత్యంత విశాలమైన సర్వోత్పన్న మంత్రమును నాకు చెప్పుము. దయచేసి నన్ను అనుగ్రహింపుము దేవి అని పరిపరి విధముల మహా తేజస్వియకు భగవంతుడు శంకరుడు ఆ భగవతిని స్తుతించెను. ఆ భగవతి ప్రసన్నురాలై నవావరణ మంత్రమును స్పష్టముగా ఉపదేశించెను. దానిని విని మహాదేవునకు అపరిమిత ఆనందము కలిగెను. భగవతి పాదాలకు నమస్కరించి ఆయన అక్కడనే కూర్చొని ఆ యోగమాయను స్తుతించుచు ఆ నవావరణ మంత్రమును జపించసాగాను. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అది చూసి చాలా ఆనందించి ఆ భగవతికి నమస్కరించి బ్రహ్మదేవుడు మాట్లాడటం మొదలుపెట్టాను. బ్రహ్మదేవుడు ఏం మాట్లాడారు? ఆ అమ్మవారికి ఏం నమస్కరించారు? ఆ అమ్మవారు బ్రహ్మదేవుడికి ఏం చెప్పారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆ అమ్మవారు ఇచ్చిన ఉపదేశాలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాళకి ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని ఒక లైక్ చేయండి. అలాగే కాక ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవ్వడం కోసం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.